హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. రెండు ధమాకేదార్ న్యూస్ చెప్పబోతున్న ఈ వీడియోలో. సో వీడియో పూర్తిగా చూడండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి నా వీడియోల సమాచారం కోసం బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. అదే రకంగా నా వీడియోస్ని సర్క్యులేట్ చేసే ప్రయత్నం కూడా చేయండి, నన్ను ప్రోత్సహించండి. ఇక మెయిన్ ఇష్యూస్ని స్టార్ట్ చేసే ముందు ఇవాళ చెప్పాను కదా, రెండు ధమాకేదార్ న్యూస్ చెప్పబోతున్నాను ఫ్యూచర్ సిటీకి సంబంధించి. సో ఆ టాపిక్ స్టార్ట్ చేసే ముందు నా అప్పీల్, శ్రీశైలం హైవే అనేది ఇప్పుడు చాలా రియలిస్టిక్గా, రియల్ భూమిలో రియలిస్టిక్గా నడుస్తుంది. కొన్ని చోట్ల అబ్నార్మల్ ప్రైసింగ్ ఉండొచ్చు, కొన్ని చోట్ల నార్మల్ ప్రైసింగ్ ఉన్నాయి. కొన్ని లగ్జరీ అండ్ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్లో, విల్లా ప్లాట్లలో ఎక్కువ రేట్లు కూడా ఉన్నాయి. సో నా దగ్గర రైట్ ఫ్రమ్ 10,000, ఇంకా ఫామ్ ప్లాట్స్ అయితే మీకు 8,000 నుంచి స్టార్ట్ అయితే, 8,000, 10,000 నుంచి స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ 40,000-45,000 వరకు కూడా మంచి విల్లా ప్రాజెక్టు హెచ్ఎండిఏ అండ్ డిటిసిపికి సంబంధించి ఉన్నాయి శ్రీశైలం హైవేలో. అదే రకంగా ఫ్యూచర్ సిటీ సెంట్రిక్గా ఉన్నాయి కూడా 2-3 వెంచర్లు ఉన్నాయి. ఆ ఏరియాలో ఇప్పుడు పెట్టుబడి పెట్టడం అనేది చాలా చాలా తెలివైన టైమ్లీ డిసిజన్ అవుతుంది. అఫ్కోర్స్ నేను మిగతా వాటిని కాదు అనను, మిగతావి కూడా మీకు ముంబై హైవే కావచ్చు, బెంగళూరు హైవే కావచ్చు, విజయవాడ హైవే కావచ్చు, నాగ్పూర్ హైవే, కరీంనగర్ హైవే, చేవెళ్ల రూటు, ఇవన్నీ ఆర్గానిక్గా గ్రోత్ అవుతాయి. హైదరాబాద్ అనేది రియల్ ఎస్టేట్కు ఒక మంచి భూమి ఇచ్చే ప్లేస్. ఎందుకంటే యాక్టివ్ గవర్నమెంట్స్ ఉన్నాయి. గత 25 సంవత్సరాలుగా చంద్రబాబు గారు అప్పటి నుంచి 99 అప్పటి నుంచి చూస్తూ ఉంటే కూడా మనకు యాక్టివ్గా ఉన్నాయి. సేమ్ టైం హైదరాబాద్ మీద ఫోకస్ చేసే ఫారిన్ సంస్థలు ఎన్నో ఉన్నాయి. దీంట్లో క్రెడిట్ గవర్నమెంట్లకు వెళ్తుంది, సేమ్ టైం ఆ ఇంట్రెస్ట్ చూపిస్తున్న సంస్థలకి వెళ్తుంది. హైదరాబాద్లో అంత పొటెన్షియాలిటీ ఉంది కాబట్టి అటు సంస్థలు ఫోకస్ చేస్తున్నాయి, ఇటు గవర్నమెంట్ కూడా ఆ దిశగా ముందుకెళ్తున్నాయి, ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మేబీ రేపు ఎల్లుండి అనౌన్స్ చేయొచ్చు, ఎందుకంటే 2 రోజుల సింగపూర్ పర్యటనలో 2 అనౌన్స్ చేశారు. సో ఆ రకంగా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఆర్గానిక్గా గ్రోత్ స్లోగా 10-12 ఏళ్ళైనా పర్వాలేదు, స్లోగా గ్రోత్ వస్తే చాలు అనుకున్న వాళ్ళు మిగతా ఏ ప్లేస్ అయినా చూడొచ్చు. బట్ ఫాస్టర్ గ్రోత్ చూడాలనుకుంటే మాత్రం వచ్చే 5-6 సంవత్సరాలు కాదు, ఇక కమింగ్ 10-15 ఇయర్స్ ఫోకస్ అంతా ఈ సౌత్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ మధ్యనే ఉంటుంది. సాగర్ శ్రీశైలం హైవే ఏవైతే ఉన్నాయో ఆ రెండింటి మధ్యనే ఉంటుంది. దానికోసం ఎక్స్క్లూజివ్గా రేడియల్ రోడ్స్ వేస్తున్నారు, ఇంటర్నల్ రోడ్స్ ప్లాన్ చేశారు, ఇంకా ల్యాండ్ పూలింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, ల్యాండ్ అక్విజిషన్ కోసం ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ 10-15 ఏళ్ళంతా అటువైపే ఫోకస్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ధరలు అందుబాటులో ఉన్నప్పుడు ఆ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది తెలివైన వారి లక్షణం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. రైట్, కమింగ్ బ్యాక్ టు నా సబ్జెక్ట్లోకి వస్తున్నాను. ఇవాళ 2 రోజుల పర్యటన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సింగపూర్ వెళ్లారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధమాకేదార్ న్యూస్ ఏంటంటే, ఏఐసిటీకి సంబంధించి చాలా రోజులుగా చర్చ జరుగుతుంది. అసలు ఏఐసిటీలో ఏమొస్తున్నాయి, ఏం రావట్లేదు. గతంలోనే డబ్ల్యూటీసీ ప్రతినిధులు వచ్చి కలిసినప్పుడు ఏఐసిటీలో వాళ్ళు 70 ఏకర్స్ తీసుకొని 70 ఏకర్స్లో ఐకానిక్ టవర్స్ కట్టడానికి వాళ్ళు ప్లాన్ చేశారు. ఇక్కడ అందరికీ డౌట్ వస్తుంది, ఐకానిక్ టవర్స్ అంటే ఏంటి? చరిత్రను ఒకసారి చూసుకుంటే 2001లో ట్విన్ టవర్స్, అమెరికాలో ట్విన్ టవర్స్ని తీవ్రవాదులు, ఉగ్రవాదులు టార్గెట్ చేసి కూల్చివేశారు. అలాంటి సిమిలర్ టవర్స్ ఇప్పటి వరకు కూడా వరల్డ్ ట్రేడ్ సెంటర్కి సంబంధించిన ఆర్గనైజేషన్ ఇప్పటి వరకు ఏ కంట్రీలోనూ కట్టలేదు. ఇప్పుడు మన ఇండియాలో చాలా సిటీస్లో, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, చాలా సిటీస్లో డబ్ల్యూటీసీకి సంబంధించిన ప్రతినిధులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు, ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. బట్ హైదరాబాద్ ఒక స్పెషల్ ప్లేస్ కాబోతుంది. ఎందుకంటే మిగతా చోట్ల పాసిబిలిటీ లేనిది మన దగ్గర మాత్రమే పాసిబిలిటీ ఉన్నది. ఏంటంటే ప్రధానమైనది భూకంప రహిత ప్రాంతం మనది హైదరాబాద్. కాబట్టి ఇక్కడ ఐకానిక్ టవర్స్ అంటే స్కై స్క్రాపర్ లాంటి టవర్స్ కట్టడానికి వాళ్ళు దే ఆర్ ఇంట్రెస్టింగ్. దాని మీదనే గవర్నమెంట్ను కలిస్తే గవర్నమెంట్ వాళ్ళకు 70 ఎకరాలు ఇవ్వడానికి ఒప్పుకుంది. న్యూయార్క్లో కూలిపోయిన టవర్స్ ఏవైతే ఉన్నాయో ట్విన్ టవర్స్, వాటిని సిమిలర్గా ఇక్కడ కట్టబోతున్నారు. ఆ తర్వాత ఇంకేం వస్తుంది అక్కడ? సరే, ఆ టవర్స్ గురించి కూడా నేను ఒక మాట చెప్పాలి. దాంట్లో 1 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఆఫీస్ స్పేస్ ఇవ్వబోతున్నారు ఆ ట్విన్ టవర్స్లో. 1 మిలియన్ అంటే 10 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ క్రియేట్ చేయబోతున్నారు. ఆ తర్వాత మిగిలిన 297 ఎకరాలలో ఈ ఏఐసిటీకి సంబంధించి 70 ఎకరాలు తీసేస్తే ఇంకా 227 ఎకరాలలో ఏమేమి వస్తాయనే దానికి ఇప్పుడు సమాచారం మనకు క్లియర్ కట్గా సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జరిగిన అగ్రిమెంట్ ద్వారా మనకు వెల్లడైంది. 4th సిటీలో AI డేటా సెంటర్,
ఏఐ డేటా సెంటర్ అనేది ఒక క్రూషియల్. 100 మెగావాట్ల సామర్థ్యంతో ముచ్చర్ల దగ్గర ఏర్పాటు ఉంటుంది. నిజానికి ముచ్చర్ల కాదు, కురుమిద్దకు ముచ్చర్లకు మధ్య ఉంటుంది. బట్ కురుమిద్దకు దగ్గర ఉంటుంది ఆ ప్లేస్, అంటే మాస్టర్ ప్లాన్లో చూస్తే. బట్ కురుమిద్ద అనేది ఫేమస్ కాలేదు, ముచ్చర్ల ఫేమస్ అయింది కాబట్టి అదే ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది. నిజానికి ముచ్చర్ల కాదు, ముచ్చర్ల నుంచి 6 కిలోమీటర్లు, కురుమిద్ద నుంచి కేవలం 2 కిలోమీటర్లు ఉంటుంది ఆ ప్లేస్. మాస్టర్ ప్లాన్ చూసి లోతుగా స్టడీ చేస్తే మనకు అర్థమవుతుంది. నా దగ్గర ఉంది మాస్టర్ ప్లాన్, ఐ విల్ షో. 3,500 కోట్ల పెట్టుబడికి ఎస్టీ టెలిమీడియా ఒప్పందం. సింగపూర్లో సీఎం రేవంత్ సమక్షంలో ఒప్పందం. ఫ్యూచర్ సిటీ మూసీ ప్రాజెక్టుకు సహకరిస్తామని హామీ ఇచ్చిన ఆ దేశ వాణిజ్య మంత్రి. తర్వాత సెమీకండక్టర్ రంగంలో కూడా పెట్టుబడి పెట్టమని చెప్పి వీళ్ళు అడిగారు. సెమీకండక్టర్లు అనేది ఎలక్ట్రానిక్స్ దానిలో వస్తుంది కాబట్టి అది కూడా ఫ్యూచర్ సిటీలో ఉన్న ఎలక్ట్రానిక్స్ హబ్లో ఏర్పాటు చేయించడానికి చర్చలు జరుగుతున్నాయి. ఈ పర్యటనలో అది కాంక్రీట్గా ఒక నిర్ణయం కాలేదు కాబట్టి అగ్రిమెంట్ రాలేదు. బట్ వాళ్ళ ముందు ప్రతిపాదన పెట్టారు ఎలక్ట్రానిక్స్ హబ్. ఎందుకంటే ఇప్పుడు మనకు 4th సిటీలో అవుట్ ఆఫ్ 13,973 acres మనకు ఎలక్ట్రానిక్స్ హబ్ జనరల్ ఇండస్ట్రీస్కు 4,774 ఎకరాలు ఇచ్చారు. అంటే టోటల్ ల్యాండ్లో 34%, 34%. సో దాంట్లో ఇవి పెట్టించడానికి ప్రయత్నాలు, సమాలోచనలు జరుగుతున్నాయి. తర్వాత పారిశ్రామికవేత్తలతో భేటీ అయిన మంత్రి. ఇవి ప్రధానంగా రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు సింగపూర్ ప్రధాన కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఎస్టీ టెలిమీడియా సంసిద్ధత వ్యక్తం చేసింది. 4th సిటీ సమీపంలో క్యాంపస్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది, ఎంఓయూ కుదుర్చుకుంది. సింగపూర్లో రేవంత్ రెడ్డి సమక్షంలో ఇది ఒప్పందం జరిగింది. ఇట్స్ అన్ అచీవ్మెంట్. ఏం జరుగుతుంది నాకు టచ్ చేయొద్దు అనిపిస్తుంది, కానీ మళ్ళీ ఇక్కడ కొడుతుంటుంది. ఇప్పుడు ఇందాక ఒక కామెంట్ చూశాను, ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ రైలు లేదు కానీ రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ రైలా అని. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ రైలు ఏం పెడతారు, ఎక్కడ సాధ్యం అవుతుంది? కొద్దిగా బుర్ర అప్లై చేయాలి కదా. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ పెట్టాలంటే మధ్యలో చెరువులు, కొండలు, గుట్టలు, అదే రకంగా టౌన్షిప్ పెద్ద స్థాయిలో వచ్చేసింది. ఆ ప్లేస్లో ట్రైన్ ఎడా వస్తుంది? రీజనల్ రింగ్ రోడ్ అనేది ఎక్కువ స్పేస్ను కవర్ చేస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ ఎంత మనకు మొత్తం కలిపితే కూడా 168-170 కిలోమీటర్లు. అది 170 కిలోమీటర్ల కోసం ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ రైలు వేస్తే ఉపయోగం దేనికి? పైగా ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్న ప్రాంతాలలో ఆల్మోస్ట్ ట్రైన్ విస్తరించింది కదా. ఇదేంటి, హైదరాబాద్ చుట్టూ దాదాపు 400 కిలోమీటర్ల నుంచి 420 కిలోమీటర్ల రేడియస్లో వస్తుందని రింగ్ రోడ్ ప్రతిపాదించారు. దానికి దీనికి తేడా తెలుసుకోవచ్చు. పైగా ఈ రీజనల్ రింగ్ రోడ్ ద్వారా ఈ రింగ్ రైలు వేస్తే ఇప్పటి వరకు రైల్ కనెక్టివిటీ లేని, ఫ్యూచర్లో కూడా రాని ప్రాంతాలు కవర్ అవుతాయి. అది తెలుసుకోవాలి, దానికి దీనికి తేడా తెలుసుకోవాలి. అది ఉపయోగపడుతుంది. సో ఓకే, దానికి సంబంధించిన తర్వాత ఆ ఉపయోగం, రీజనల్ రింగ్ రైలు వల్ల ఉపయోగం ఏందని తర్వాత చెప్తాను నేను. ఇక సెకండ్ థింగ్ జరగబోతోంది. ఇది మనకు స్పష్టంగా ఫ్యూచర్ సిటీలో వస్తుందా రాదా అన్నది ఈ వార్తలో లేదు. కానీ హైదరాబాద్ చుట్టూ ఈ ప్రాజెక్టులకు ఇచ్చే భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములలో పెద్ద ఎత్తున భూములు అడిగిన వారికి మాత్రం 4th సిటీయే డెస్టినేషన్. చిన్న చిన్న భూములు ఓకే, 100 ఎకరాలు, 200 ఎకరాలు ఓకే, అక్కడ తీసుకోవచ్చు. మేడ్చల్ దగ్గర ఒకటి ఐడెంటిఫై చేశారు, ఇటు గట్కేశ్వర అవతల ఒకటి ఐడెంటిఫై చేశారు, మళ్ళీ కొత్త ప్రాజెక్టులు ఇవ్వడానికి. అవి చిన్న చిన్నవి, వాటి ఇంపాక్ట్ స్వల్ప స్థాయిలో ఉంటుంది. 100-200 ఎకరాలు ఇచ్చారనుకోండి, ఎంతో ఎంప్లాయ్మెంట్ వస్తుంది, తక్కువ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అదే 4th సిటీలో వాళ్ళు ఎక్కువ ఎకరాల్లో అడిగినప్పుడు, పెద్ద సంస్థ ఏర్పడినప్పుడు పెద్ద స్థాయిలో మనకు ఉద్యోగ కల్పన ఉంటుంది. సో ఇప్పుడు ఈ 450 కోట్లతో ఐటీ పార్క్ పెట్టాలని చెప్పి క్యాపిటల్ ల్యాండ్ అడిగింది. 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని చెప్పి అడిగింది. దీనికి సంబంధించిన ప్రకటన వెలువడింది, కానీ ఎంఓయూ జరగలేదు. రాష్ట్రంలో 450 కోట్ల పెట్టుబడులకు క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ ముందుకొచ్చింది. హైదరాబాద్లో అత్యంత అధునాతన ఐటీ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో సింగపూర్లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ కంపెనీ ఈ నిర్ణయం ప్రకటించింది. నిర్ణయం ప్రకటించి ఎంఓయూ ఎందుకు చేసుకోలేదు అంటే అది ఎక్కడ పెట్టాలన్నది క్లారిటీ రాలేదు కాబట్టి. సో వాళ్ళు అడిగే స్థలం బట్టి ఉంటుంది. వాళ్ళు ఎంత స్థలం అడుగుతున్నారు. ఒకవేళ స్వల్పమైన క్వాంటిటీ అడిగారు అనుకోండి, ఎక్కడన్నా అకామిడేట్ చేయొచ్చు. ఔటర్ రింగ్ రోడ్కు అటు పక్కన ఇటు పక్కన చాలా ప్లేస్లో గ్రోత్ కారిడార్స్ ఉన్నాయి, వాటిలో ఎక్కడన్నా చేయొచ్చు. కానీ వాళ్ళు పెద్ద ఎత్తున ల్యాండ్ అడిగి పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనకు రెడీ అయితే అప్పుడు ఖచ్చితంగా టార్గెట్ ఈజ్ ఫ్యూచర్ సిటీ. ఎందుకంటే అంత ల్యాండ్ అవైలబిలిటీ ఉంది అక్కడే కాబట్టి. సో ఈ రెండు కూడా ఫ్యూచర్ సిటీలోనే రాబోతున్నాయి అనేది నా విశ్వాసం. ఒకటేమో ఆల్రెడీ ఎంఓయూ జరిగిపోయింది, అది 4th సిటీలో ఏఐ సిటీలో అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఏఐ డేటా సెంటర్ 3,500 కోట్ల పెట్టుబడేది. సెకండ్ది ఏంటి, ఐటీ పార్క్ అక్కడే వస్తుంది అనేది నా విశ్వాసం. ఎందుకంటే వాళ్ళు అడిగేది ఎక్కువ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, మళ్ళీ అక్కడే.
సో ఈ రెండు కూడా ఫ్యూచర్ సిటీకి సంబంధించి ధమాకేదార్ న్యూస్, ఫర్ షూర్ చెప్తున్నాను, ధమాకేదార్ న్యూస్. ఇక అవుతుందా కాదా అన్న సందేహాలు రియల్లీ ఇప్పటికన్నా ఆలోచనలు తగ్గించుకోండి. ఏ ప్రాజెక్ట్ కన్నా మీరు హైదరాబాద్కి సంబంధించి చూస్తే ఏ ప్రాజెక్ట్ కన్నా ఇవాళ ఒక కమెంట్ చేస్తే, ఒక నిర్ణయం ప్రకటిస్తే ఆ తర్వాత 6 నెలల దాకా ఒక దానికి సంబంధించిన నిర్ణయం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, జినోమ్ వ్యాలీ ఉంది కరీంనగర్ రోడ్లో, రెగ్యులర్గా వార్తల్లో ఉంటుందా? లాస్ట్ 10 ఏళ్ల గవర్నమెంట్లో కనీసం ఒక 5-6 సార్లు వినుంటాం. ఇప్పుడు ఈ గవర్నమెంట్ 1 ఇయర్లో ఒకసారో 2 సార్లు వినుంటాం. అది కూడా శ్రీధర్ బాబు గారు ఆ రూట్ మీద ఇంట్రెస్ట్ చూపించడం వల్ల, ఆయన రూట్ కాబట్టి, లేకపోతే లేనేది. మరి అట్లాంటి వాటి గురించి చెప్తున్నప్పుడు ఇది ఎవ్రీడే ఒక డెవలప్మెంట్. ఇప్పుడు ఫారిన్ టూర్లు పోతే దీని మీదనే ఫోకస్. అమెరికా పోయినా, సింగపూర్ పోయినా, దావోస్ పోయినా, ఎక్కడికి పోయినా దీని మీదనే ఫోకస్. దుబాయ్ పోయినా ఇది మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా. తర్వాత ఎంఓయూలు ఆల్మోస్ట్ రెగ్యులర్గా ఎంఓయూలు అవుతున్నాయి. ఇప్పుడు నవంబర్లో మేడిపల్లి దగ్గర, నక్కర్తి మేడిపల్లి దగ్గర 6 కంపెనీలు 9 యూనిట్లు పెట్టబోతున్నాయి. 12,490 ఉద్యోగాల కల్పన, 5,260 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్. స్మాల్ అమౌంటా? అంత ఎందుకు పెడతారండి వాళ్ళు? సీరియస్నెస్ లేకపోతే. మళ్ళీ గవర్నమెంట్ మారుతా. ఇది గవర్నమెంట్ ఒప్పందం, అధికారులకు, గవర్నమెంట్కు అండ్ కంపెనీకి అవుతుంది. దాని మీద మంత్రులు, ముఖ్యమంత్రులు సంతకాలు చేయరు ఎంఓయూల మీద. అది గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. కొన్ని విధానాలు మారవచ్చు తప్ప పూర్తిగా రూపురేఖకుండా పోవు. ఇప్పుడు కేసీఆర్ ఫార్మాసిటీ పేరు తీసుకున్నారు, అక్కడ అమెజాన్కి ఇచ్చారు. అమెజాన్ ఫార్మాసిటీ కంపెనీ కాదు కదా, మరి ఎందుకు ఇచ్చారు? సో అప్పటి నుంచే దీన్ని ఫార్మా రంగం కాదు అన్ని రంగాలకు ఇవ్వాలన్న నిర్ణయం అప్పటి నుంచే కంటిన్యూ అవుతుంది. ఈయన దాన్ని కొద్దిగా అడ్వాంటేజ్ తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు. రేపు మళ్ళీ కేటీఆర్ వచ్చినా, కేసీఆర్ వచ్చినా ఈ ప్రాసెస్ గవర్నమెంట్ కంపెనీల కోసం ఇచ్చిన ల్యాండ్ వెనక్కి తీసుకోవడం అనే ప్రాసెస్ ఉండదు. ఏది చేయరు. మెడకాయ మీద తలకాయ ఉన్న ఏ పరిపాలన కూడా అట్లాంటి పిచ్చి పనులు చేయరు. ఇన్వెస్ట్మెంట్లు ఒక్కసారి నెగిటివ్ పడి ఆగిపోతే అంతే. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, క్లుప్తంగా వీడియో సైజ్ పెరుగుతుంది. మనకు జడ్చర్ల దగ్గర సెజ్లో అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళు లిథియం బ్యాటరీ తయారీ కంపెనీ యూనిట్ పెట్టుకున్నారు. లాస్ట్ గవర్నమెంట్లో ఒప్పందం అయింది. 200 ఎకరాలు 220 ఎకరాలు ఏమో అనుకుంటా వాళ్ళకి ఇచ్చారు. ఈ గవర్నమెంట్ రాగానే అది విరక్కి తీసుకుంటారన్న ప్రచారం జరిగింది. అది డ్యామేజ్ జరుగుతుందనే ఉద్దేశంతో వెంటనే మంత్రులు 3 రంగంలోకి దిగి ఆ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి, గల్లా జయదేవ్ గారు మాజీ ఎంపీ, దానికి చైర్మన్, ఆయనతో మాట్లాడి మేము వీఆర్ నాట్ టేకింగ్ బ్యాక్ ల్యాండ్ అని చెప్పి కన్విన్స్ చేసుకుని మళ్ళీ ప్రకటన ఇప్పించుకున్నారు. ఒక్కసారి ఒక పెట్టుబడి సంస్థకి ఇచ్చిన ల్యాండ్ వెనక్కి తీసుకుంటే దాని ఇంపాక్ట్ మామూలుగా ఉండదు. అంత నెగిటివ్ పడుతుంది ఆ రాష్ట్రం మీద. అలాంటి పిచ్చి పనులు చేయరు. బెంగాల్ ఎగ్జాంపుల్ దానికి. బెంగాల్లో టాటాకు సంబంధించిన కంపెనీ గుజరాత్ వెళ్ళిపోయారు. బెంగాల్కి ఇన్వెస్ట్మెంట్లు ఎంత డ్యామేజ్ అయినాయి. సో అట్లాంటి పరిస్థితి రానే రాదు. ఫోర్త్ స్టేజ్కి సంబంధించి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. వీళ్ళని త్వరగా డిసిజన్ తీసుకోండి. అక్కడ చాలా తక్కువ లభ్యత ఉంది. దూరంగా ఉన్నాయి కానీ దగ్గర మాత్రం లభ్యత చాలా తక్కువ ఉంది. 3-4 కిలోమీటర్ల దూరంలో మీరు ఎక్కడ ప్లాన్ చేసుకుంటే నో ప్రాబ్లం, హరీ బరీ ఏం లేదు. బట్ ఫ్యూచర్ సిటీకి ఆనుకొని ఉన్న వెంచర్లో కావాలంటే మాత్రం ఫాస్ట్గా నిర్ణయం తీసుకోవాలి. ఎవరో వస్తారు, చూస్తారు, వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలి, అట్లాంటివి వద్దు. ఫాస్ట్ డిసిజన్ తీసుకోండి. బిలీవ్ మీ. ఎందుకు చెప్తానని అర్థం చేసుకోండి. గోల్డ్ బ్రిక్ ఒకసారి మిస్ అయితే రిగ్రెట్ అవ్వాల్సింది తప్ప ఉపయోగం ఉండదు. లైక్ సైబరాబాద్లో ఇవాళ భూమిలో అట్లా రిగ్రెట్ అవుతుంటారు, అదే పరిస్థితి ఇక్కడ వస్తుంది ఫర్ షూర్. మార్క్ మై వర్డ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.